హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, మేము పొంగల్ పెట్టుకోవడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తామని. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ చాలామంది వచ్చారు. ఇక్కడ ఎద్దుల పందాలు జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, బట్ ప్లేసెస్ ఉండవు అని చెప్పి పాపం చాలామంది జస్ట్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. అండ్ మేము వచ్చేసరికి పొంగల్ పెట్టుకోవడానికి వెళ్తున్నాము. చాలామంది వచ్చారనమాట. సో చాలా రష్ ఉంది. సో మేమైతే కుంటి గంగమ్మ అని చెప్పి పక్కన సేమ్ సరౌండింగ్సే, బట్ కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్కడ పెట్టుకున్నాము. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, బట్ కొంచెం లోపలికి వెళ్ళాలి అంతే. అండ్ వీళ్ళందరూ సిస్టర్స్ అనమాట. గంగమ్మ తల్లి, కుంటి గంగమ్మ తల్లి, వీళ్ళందరూ సిస్టర్స్కి ఒకే ఒక బ్రదర్ కాటంరాజు అని చెప్పారనమాట. అండ్ మీకు ప్రీవియస్ వ్లాగ్లో ఆల్రెడీ కాటంరాజు కూడా చూపించాను కదా. సో బర్త్ డేట్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టారనమాట, అక్కడ మెన్షన్ చేశారు. అండ్ పొంగల్ పెట్టుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. అండ్ చాలామంది ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని వెళ్ళిపోయారంట. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, బొల్లావుల్ని ఇలా గంగమ్మ తల్లి గుడిలో అక్కడ పెట్టారు ఒక సైడ్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లైక్ ఇయర్లీ 1 డే ఇక్కడ తిరునాళ్ళు ఏ రోజైతే జరుగుతుందో ఇక్కడ బొల్లావుల్ని తీసుకొచ్చి లైక్ ముద్ర వేయించుకుంటారనమాట. కొత్త బొల్లావులు అయితే ఆల్రెడీ ముద్ర వేయించుకోలేదు, లైక్ కొత్తవి అనుకుంటే ఇట్లా వేస్తారనమాట ఇక్కడ. సో అందుకని చాలామంది చాలా ఊర్ల నుంచి లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు చూడండి, అంతా లైన్గా మొత్తం. సో ఇలా తీసుకొచ్చి ముద్ర వేస్తారనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే మేము చెల్లించుకున్నాము అని చెప్తున్నారనమాట. అంటే లైక్ మనం ఊరేగింపు అలా చేసుకున్నప్పుడు కూడా ఇంకా మనం మా తాతయ్య చెప్పడం ఏంటంటే లైక్ మనం ఇంకా ప్రాణం పోసినట్టు అంట బొల్లావులకి. ఇక్కడ నేను ఒక బొల్లావుల్ని చూపిస్తున్నాను కదా. సో అవి ఏంటంటే లైక్ మా డాడీ చెప్తున్నారు ఇవే మనవి అని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నారనమాట నాకు. సో కొత్తగా చేయించారు, ఎందుకంటే మా డాడీ వాళ్ళకి కొలుపులు చేస్తారనమాట లైక్ 10 ఇయర్స్కి ఒకసారి. అండ్ దిస్ పర్టికులర్ ఇయర్ ఏంటంటే 10 ఇయర్స్ అవుతుంది అని చెప్పి సో ముందే చేయాలి అనేసి ఈ ఇయర్ చేస్తున్నారనమాట. సో దానికి మనం పక్కన నుంచి తీసుకురావడం ఎందుకు, మనమే చేయించుకుందాం కదా అని చెప్పి అందరూ అనుకొని ఇలాగా చేయించారనమాట. సో ఇయరే కదా చేయించింది, మనకి ఇంకా ముద్ర వేయలేదు కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పారు మా డాడీ కూడా. అండ్ ఇవన్నీ ఇంకా నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడే నాకు ఏంటి అని ఇట్లా డౌట్స్ వచ్చాయి. ఇంకా అప్పుడు వాళ్ళని అడిగితే ఇలా చెప్పారు, ఇలా ముద్ర వేస్తారు, ఇట్లా ముద్ర వేస్తే ప్రాణం పోసినట్టు, ఇంకా మనం ఊరేగింపు అలాగా ఊరేగించుకున్నా కూడా లైక్ మనకి చెల్లించాం కాబట్టి సరిపోతుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ జనాలు పొంగల్ పెట్టేసుకొని నైవేద్యం సమర్పించడానికి ఆల్రెడీ వెళ్తున్నారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఏంటంటే కాటంరాజు అనమాట. లైక్ మీకు చెప్పాను కదా, ద ఓన్లీ బ్రదర్ ఫర్ ఆల్ ద సిస్టర్స్ అని చెప్పాను కదా. సో ఆయన కాటంరాజు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కుంటి గంగమ్మ తల్లి. అండ్ పూజ చేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇంకా నేను షూట్ చేయలేకపోయాను, ఫుల్ రష్ ఉండే. అండ్ మా డాడీ ముందు చెప్పినట్టు ఆల్రెడీ ఇంకా ముందే తీసుకెళ్ళిపోయారు, జస్ట్ చూడు ఇవన్నీ తీసుకో, కావాలంటే వీడియోస్ అవన్నీ నీట్గా తీసుకో అని చెప్పారు. అండ్ ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ రష్లో కుదరదు, అవన్నీ పట్టుకొని మళ్ళీ అంత రష్లో అందరినీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని. బొల్లావుల్ని ముద్ర వేయించుకోవడానికి అసలుకి చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి అండ్ చాలా దూరం నుండి కూడా చాలామంది వచ్చారనమాట. అండ్ మనం కావాలి అంటే ఎప్పుడైనా ముద్ర వేయించుకోవచ్చు అంట, బట్ మనకి తెలియకపోవచ్చు కదా లైక్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది. సో అందుకోసం అని చెప్పి ఇక్కడైతే ఏంటంటే లైక్ ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా వస్తారంట లైక్ బొల్లావుల్ని చెల్లించే వాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు వస్తారంట, ముద్ర వేసేవాళ్ళు. సో అందుకని చెప్పి చాలామంది ఏంటంటే తీసుకొని వచ్చేస్తున్నారు. సో అందుకే చాలామంది కూడా ఉన్నారు. అండ్ చాలా బొల్లావుల్ని తీసుకొచ్చారనమాట, మీకు ఇందాక చూపించాను కదా. అండ్ ఈ క్లిప్ వచ్చేసి, ఈ పర్టికులర్ క్లిప్ గాడ్ ప్లాన్డ్ క్లిప్ అనమాట. ఎందుకంటే నేను జస్ట్ చేతిలో మొబైల్ పట్టుకొని ఉన్నాను అంతే. అండ్ జస్ట్ చూస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే ఈ సన్ రైజ్ ఉంది కదా, అసలు నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఈ క్లిప్ని నేను అసలు డిలీట్ చేయలేదు. అండ్ కొన్ని ఏంటంటే కొంచెం ఇలా షేకింగ్గా అట్లా అన్న వాటిని ఏంటంటే జస్ట్ ఎడిట్ చేసి రిమూవ్ చేశాను కొన్ని మాత్రం. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. అక్కడ మా చిన్న తాతయ్య కూర్చొని ఉన్నారు చూడండి. సో మేము ఇంకా పొంగల్ టైం పడుతుందని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. నేను వచ్చేసరికి మొత్తం జస్ట్ అట్లా తిరిగేసి మొత్తం రికార్డ్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన క్లిప్స్. బట్ ఇదైతే అన్ప్లాన్డ్ క్లిప్ అనమాట. అందరూ బొల్లావుల్ని తీసుకొని వచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే మా డాడీ చెప్తున్నారు ఇది ముద్రగడ్డ అంటారంట. సో నాగార్పమ్మకి ముద్రగడ్డ కూడా చేయించారు.
మాకు ఈ ఇయరే కొలుపులు ఉన్నాయన్నమాట. కొలుపుల కోసమే ఇంకా బొల్లావుల్ని అండ్ ముద్రగడ్డ ఇవి రెడీ చేశారు. సో నాగార్పమ్మ కొలుపులు అనమాట. నేను వీలైతే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. మీలో ఎంతమందికి కొలుపులు అంటే తెలుసో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ కొలుపులు అనే వర్డ్ని కూడా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ అవన్నీ తీసుకొని నేను ఇంకా మళ్ళీ మా పొంగల్ ఎక్కడి వరకు వచ్చినాయి అని జస్ట్ చూడ్డానికి వెళ్ళాను. ఇంకా ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా బెల్లం అవి వేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెల్లం ఫాస్ట్గా కరిగిపోతుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా పొంగల్ పెడుతున్నప్పుడు ఒకసారి నేను వచ్చానమాట. అప్పుడు ఇంత రష్ ఎవరూ లేరు అసలుకి, బట్ ఈరోజు మాత్రం చాలామంది ఉన్నారు. అండ్ నాకు అప్పుడు చెప్పారు ఇటు సరౌండింగ్స్ మొత్తం కూడా అప్పట్లో యుద్ధాలు జరిగేవి అని చెప్పి అన్నారు. నేనైతే నిజమా అని అడిగాను చాలాసార్లు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ డాడీ వాళ్ళు కూడా చెప్పారు నిజంగానే యుద్ధాలు జరిగినాయి, సో అందుకే కాటమ్మరాజు వీరమరణం పొందారు అని చెప్తారు. అండ్ అక్కడ కూడా మీకు ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, సో కాటమరాజు అవన్నీ పెట్టారు, జననం అండ్ మరణం అవి అక్కడ కూడా వీర మరణం అని మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను జూమ్ చేసి. లైక్ జననం వచ్చేసరికి 1217 ఉంది అండ్ శ్రీ కాటమరాజు గారు అండ్ వీరమరణం అని మెన్షన్ చేశారు. సో వీరమరణం అని చెప్పి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ అన్ని యుద్ధాలు జరిగేవి అని లైక్ మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. నేనైతే నిజమా అని చెప్పేదాన్ని. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, సో ఈ సరౌండింగ్స్ అనమాట. సో ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా యుద్ధాలు జరిగేవి అని చెప్పారు అప్పట్లో. అండ్ ఇక్కడ మేము ఇంకా పొంగల్ పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఎద్దుల పందాలు అని చెప్పాను కదా, సో ఫుల్ జనాలు వచ్చేసారనమాట. చూడండి ఆల్రెడీ అసలు కనిపించట్లేదు, అక్కడ ఏం కనిపించట్లేదు అనమాట, అంత ఫుల్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను ఎద్దుల పందాలకి జస్ట్ కొంచెం చూశానమాట, బట్ ఈ ఇయర్ అయితే అసలు వెళ్ళలేదు కుదరక. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా జరుగుతుంటే వీడియో తీసి పెడతాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.